వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీ కాంగ్రెస్ లో ఉన్నది తక్కువ మంది నాయకులు. వారిని కూడా సమన్వయం చేయలేకపోతున్నారు షర్మిల. దీంతో వారంతా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ నేత ఓ రేంజ్ లో షర్మిలపై విరుచుకుపడ్డారు. దీంతో వైఎస్ షర్మిలపై అసమ్మతి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఆమె నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కిందట ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతకు ముందు తెలంగాణలో వైఎస్ఆర్ పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏపీ పగ్గాలను ఆమెకు అప్పగించింది. అయితే గత 10 నెలలుగా ఆమె సాధించినది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీసిన జగన్ను మాత్రం ఓడించటంలో క్రియాశీలక పాత్ర పోషించారు షర్మిల. అయితే ఎన్నికల అనంతరం కూడా జగన్నే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఎటువంటి దృష్టి పెట్టలేదన్నది ఆమెపై ఉన్న విమర్శ. ఏపీలో అధికార పక్షాన్ని విడిచిపెట్టి అదే పనిగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు షర్మిల. కేవలం కుటుంబ పరంగా నెలకొన్న వివాదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికి తోడు సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. అదే ఇప్పుడు మైనస్ గా మారింది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. ఎన్డీఏకు జాతీయ స్థాయిలో వ్యతిరేక పక్షం కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ కూటమి పార్టీల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శ షర్మిలపై ఉంది. ప్రధానంగా ఆమె మాజీ సీఎం జగన్పై విమర్శలకు పరిమితమవుతున్నారు. ఆ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబుపై కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాట్లాడటం లేదు. దీనినే తప్పుపడుతున్నారు సీనియర్లు. నేరుగా హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెర మీదకు వచ్చారు. నేరుగా షర్మిలను టార్గెట్ చేసుకున్నారు. ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఎల్లప్పుడూ కుటుంబ వివాదానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అన్నయ్య జగన్పై విమర్శలు చేస్తే చాలు, పార్టీ ఏమైపోయినా పర్వాలేదన్న రీతిలో షర్మిల వ్యవహరిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు హర్షకుమార్. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని, కానీ షర్మిలలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే కాంగ్రెస్ పార్టీ బలపడడం కష్టమని కూడా హర్షకుమార్ తేల్చేశారు.